ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది గదా! రేపటి స్మాక్‌డౌన్‌లో. సో, దానికి ఒక వీడియో ప్యాకేజ్ రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరొకసారి నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. వీడియో చాలా కిర్రాక్‌గా ఉంది. సో, వీళ్ళ మధ్య పాస్ట్‌లో హిస్టరీ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసినారు డ్రూ అండ్ కోడీ. సో, దానికి ఒక వీడియో ప్యాకేజ్ రిలీజ్ చేసినారు. చాలా బావుంది. సో, ఒకసారి చూడండి. అండ్ రేపటి స్మాక్‌డౌన్ గురించి మాట్లాడితే రేపటి స్మాక్‌డౌన్‌లో రే ఫినిక్స్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్య ఒక మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది. అండ్ అలాగే వైట్ సిక్స్ వర్సెస్ ఎంఎఫ్‌టి మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. 8 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అంతే కాకుండా మనకి రెయినీ ఆర్టన్ కూడా వస్తాడని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ రేపటి స్మాక్‌డౌన్ మనకి నార్మల్‌గా 5:30కి, 6:30కి వస్తది స్మాక్‌డౌన్. సో, రీసెంట్ డేస్‌లో ఏందంటే 6:30కి వస్తుంది. బట్ రేపు జరిగే స్మాక్‌డౌన్ 12:30కి వస్తది. అంటే నైట్ 12:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, ఇప్పుడు ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్ ఏముండదు. మీరు 12:30కి లేసి చూసినా, అంటే మార్నింగ్ లేసి 6కి చూసినా స్మాక్‌డౌన్ చూడనీకి దొరుకుతది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన తర్వాత ఈ బెనిఫిట్ అయితే ఉండింది. సో, ఎప్పుడు లైవ్ అయిపోయినా, లైవ్ మధ్యలో ఉన్న, లైవ్ స్టార్టింగ్‌లోనైనా ఎప్పుడైనా మనకి షోని చూడొచ్చు. ఇదొక బెనిఫిట్ అయితే ఉంది. బట్ లైవ్ చూసే వాళ్ళకి 12:30కి స్టార్ట్ అయిపోతది స్మాక్‌డౌన్. మిడ్‌నైట్ వస్తది. ఈరోజు మిడ్‌నైట్ వస్తదన్నమాట. సో, ఇప్పుడు లైవ్ జూసేటోళ్ళకేందంటే కంపల్సరీగా వాళ్ళు లైవే జూస్తారు. తర్వాత మిస్ అయినారనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. నాలా కొందరుంటారు. సో, అటువంటి వాళ్ళ కోసం జెప్తున్నాను. 12:30కి వస్తది మిడ్‌నైట్. ఒకవేళ మార్నింగ్ లేసి చూస్తా అంటే చూసుకోవచ్చు. అందులో ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓబా ఫేమీ గురించి. సో, చాలామంది ఓబా ఫేమీ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎళ్ళిపోయినాడు. రిలీజ్ అయిపోయినాడని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్ఎక్స్‌టీ టైటిల్‌ని అక్కడనే వదిలేసి ఎళ్ళిపోయిండు. సో, దానికి రీజన్ ఏందంటే ఓబా ఫేమీ మెయిన్ రోస్టర్‌లోకి వస్తున్నాడు. సో, తను స్టిల్ చాంపియన్‌గా ఉన్నా సరే ఆ ఎన్ఎక్స్‌టీ చాంపియన్‌షిప్‌ని అక్కడనే వదిలేసి తను మెయిన్ రోస్టర్‌లోకి అడుగు పెడుతున్నాడు. అందుకనే ఆ చాంపియన్‌షిప్‌ని అక్కడనే వదిలేసిండు. సో, ఆ చాంపియన్‌షిప్‌ని వదిలేసిండు కాబట్టి సో, మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందని అనుకుంటున్నారు. అలా ఏం గాదు. ఒబా ఫెమి మెయిన్ రోస్టర్‌లో వస్తున్నాడు. అండ్ రాలో వస్తాడన్నట్టుగా అప్డేట్ అయితే ఉండింది. బట్ స్మాక్‌డౌన్‌లో ఒక స్టోరీ చూపించినారు డ్రూ మ్యాకెంటైర్‌తో. చూడాలి మరి రాలో వస్తాడా? లేదంటే స్మాక్‌డౌన్‌లో వస్తాడా అనేది. అండ్ ఇంకొకటి మన ఓబా ఫెమి కోసం రస్సెల్ మేనియాలో గూడా ప్లాన్స్ చేస్తుందంట. రస్సెల్ మేనియా కోసం గూడా ఓబా ఫెమికి ప్లాన్స్ చేస్తుందంట. చూడాలి మరి ఎవరితో మ్యాచ్ ఇస్తదో లేదంటే అది ఉంటది గదా! మనకి 'ఆండ్రే ద జాయింట్ బ్యాటిల్ రాయల్.' సో, ఆ టైప్‌లో ఏమన్నా బుక్ చేస్తారో కావచ్చు అనేది చూడాలి. బట్ 'రస్సెల్ మేనియా 42' కోసం ఓబా ఫెమికి ప్లాన్స్ ఉన్నాయంట. చూడాలి మరి తను మెయిన్ రోస్టర్‌లో వచ్చిన తర్వాత తెలుస్తది. కంపల్సరీగా వస్తాడు. దాంట్లో డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మ్యాట్ హార్డీ గురించి. సో, మ్యాట్ హార్డీ అండ్ జెఫ్ హార్డీ వాళ్ళు మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారంట. ఐదర్ రాలో కావచ్చు, స్మాక్‌డౌన్‌లో కావచ్చు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కావచ్చు. కంపల్సరీగా వాళ్ళు వస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు రీసెంట్‌గా ఒక ప్లాన్ చెప్పుండే WrestleMania 42 కోసం. ఊసోస్ వర్సెస్ అండ్ మన న్యూ డే వర్సెస్ అండ్ జెఫ్ హార్డీ, మ్యాట్ హార్డీ మధ్య ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్. ఇదొకటి పెట్టుండే మన మ్యాట్ హార్డీ అండ్ జెఫ్ హార్డీ. సో, అందుకోసమే వీళ్ళు వస్తారు. డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీగా మళ్ళీ వస్తారన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ గూడా దీనికోసం ఆలోచిస్తుంది గావచ్చు. సో, దానివల్లనే మేబీ ఈళ్ళు ఇంత క్లారిటీగా మేము మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీగా వస్తామని చెప్తున్నారు కావచ్చు. సో, నేనైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను ఈ మ్యాచ్ కోసం. వన్ లాస్ట్ టైమ్ రెసల్‌మేనియాలో జరగాలి అని. సో, ఎందుకంటే జెఫ్ హార్డీ, మ్యాట్ హార్డీ చాలా ఓల్డ్ అయిపోయినారు. సో, అందుకనే చెప్తున్నాను. ఈ మ్యాచ్‌లో నేను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. మరి మీరున్నారా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 4-5 మ్యాచ్‌లే జరుగుతున్నాయి గదా! సో, కొన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనైతే 4 సరిపోతుంది మన ట్రిపుల్ హెచ్‌కి. సో, దాని గురించి ఇప్పుడు మాట్లాడినారు. వాళ్ళేమంటున్నారంటే 10 మ్యాచ్‌లు పెడితే స్టార్టింగ్‌లో జరిగిన మ్యాచ్‌ని ఫ్యాన్స్ అందరూ మర్చిపోతారు. ఓన్లీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌నే గుర్తుపెట్టుకుంటారు. సో, ఇక అలా మ్యాచ్ జరిగి ఏం ఉపయోగం? సో, ఇప్పుడు 4, 5 మ్యాచ్‌లే జరిగినాయనుకో, అన్ని మ్యాచెస్‌ని గుర్తుపెట్టుకుంటారని చాలా ఈజీగా చెప్పేస్తున్నారాళ్ళు. అండ్ ఇంకొకటి వాళ్ళకి చేంజ్ ఓవర్ కావాలంట. సో, ఇప్పుడు టీకేఓ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పటి నుండిగా కొంచెం చేంజ్ అవుతే మంచిగుంటది. ఈ 10 మ్యాచ్‌లు బుక్ చేసే బదులు 4-5 మ్యాచ్‌లు పెట్టి, సో, ఆ స్టోరీ లైన్‌ని అండ్ ఆ మ్యాచ్‌ని కొంచెం ఎక్కువ సేపు చూయిస్తే మంచిగుంటది. అండ్ ఫ్యాన్స్ అందరూ ఆ మ్యాచెస్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటారు అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసినారు. సో, మరి ఈ 2025లో మీకు ఏ మ్యాచ్ అంతగానం గుర్తుంది? ఇప్పుడు ఫ్యాన్స్ తరపు నుండి మాట్లాడుతున్నాం మనం. ఈ 2025లో ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ హైలైట్‌గా ఉంది? ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ప్రతి ఒక్క మ్యాచ్ గుర్తుంది అనేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఎవ్వరికీ నచ్చలేదు. ఎక్సెప్ట్ జాన్ సీనా మ్యాచెస్ తప్ప. 4, 5 మ్యాచ్‌లే ఉన్నాయి గదా! ఇప్పుడు సర్వైవర్ సీరీసే తీసుకుందాం.
మెన్స్ వార్ గేమ్స్. అది చాలా హై లెవెల్ ఎక్స్‌పెక్టేషన్ మ్యాచ్. స్టార్ పవర్ ఉంది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరైతే మెయిన్ స్టార్ పవర్ ఉందో, మెయిన్ చాంపియన్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా సరే ఆ మ్యాచ్ ఎవ్వరికీ నచ్చలేదు. సో, అలా ఏడ్చినప్పుడు ఇప్పుడు 4 మ్యాచ్‌లు పెడితే ఏంది? మీరు 5 మ్యాచ్‌లు పెడితే ఏంది? ఎవరికి ఉపయోగం? ఫ్యాన్స్‌కి నచ్చినప్పుడు ఎవరికి ఉపయోగం? మీ ఇష్టం అన్నీ పెట్టుకోండి. 4 పెట్టుకోర్రి లేకపోతే 5 పెట్టుకోర్రి. సో, వాళ్ళు చెప్పే సమాధానం ఇదంట. కొంచెం ఎక్కువగా చూపించడం, మంచిగా చూపించడానికే 4, 5 మ్యాచ్‌లంట. అండ్ గుర్తుపెట్టుకోవడానికి గూడా అంట. బట్ అది ఏది వర్కౌట్ అవుతలేదని ఫ్యాన్స్ నుండి అంటున్నారు. ఇది ఒక టైప్‌లో చూస్తే మంచిదే. అంటే 4, 5 మ్యాచ్‌లని కొంచెం ఎక్కువ సేపు చూపించి స్టోరీ లైన్ మంచిగా చూపించడం అనే సమాధానం మంచిదే. బట్ చూపిస్తలేరు గదా! అది ఇక్కడ ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఇది ఇలాగే కంటిన్యూ చేస్తారంట. 4, 5 మ్యాచ్‌లే చూపిస్తారంట. లాస్ట్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లోగన్ పాల్ గురించి. లోగన్ పాల్ సైన్ చేసిండనమాట డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ లాంగ్ టర్మ్ ఫుల్ టైమర్‌గా. సో, పార్ట్ టైమర్‌గా కాదు ఫుల్ టైమర్‌గా మన లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూఈకి సైన్ చేసిండు ఇప్పుడు. అదొక మల్టీ ఇయర్ డీల్ అంట. సో, దానికి రియాక్షన్ కూడా ఇచ్చిండు. సో, హేటర్స్‌కి మండిపోతుంది అన్నట్టుగా లోగన్ పాల్ రియాక్షన్ అయితే ఇచ్చిండు. సో, నాకు తెలిసి ఇప్పుడు లోగన్ పాల్‌ని చూసి హేట్ చేసేంత ఎవ్వలున్నారు? అంటే రింగ్‌లోకొచ్చినప్పుడు బూ చేస్తారు తప్ప, లోగన్ పాల్ ఇన్ రింగ్ యాక్షన్‌లో చాలా క్లియర్‌గా ఉంటాడు గదా! చాలా కిరాక్‌గా ఫైట్ చేస్తాడు గదా! అండ్ కొంతమందనుండే పార్ట్ టైమర్, పార్ట్ టైమర్ అని. బట్ ఇప్పుడు ఫుల్ టైమర్ అయిపోయిండు. సో, వాళ్ళకి ఒక టైప్‌లో రియాక్షన్ ఇచ్చిండు. హేటర్స్‌కి మండిపోతుంది అని. సో, కంటిన్యూ‌గా డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడంట లోగన్ పాల్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్ జెరికో గురించి. క్రిస్ జెరికో కొన్ని రూమర్స్ వస్తున్నాయి టీఎన్ఏలోకి ఎళ్తాడని. సో, టీఎన్ఏలోకి క్రిస్ జెరికో వెళ్తాడని ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా రూమర్స్ బి ఉన్నాయి. మేబీ రాయల్ రంబల్‌లో గూడా రావచ్చు అని. ఏది క్లారిటీగా చెప్పలేం మనకి. డిఫరెంట్ రూమర్స్ వస్తున్నాయి క్రిస్ జెరికో పైన. వన్స్ రాయల్ రంబల్ అవుతేనే దాని పైన ఒక క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా అండ్ లివ్ మోర్గాన్ గురించి. మనకి సర్వైవల్ సీరీస్ వార్ గేమ్స్‌లో జాన్ సీనా వర్సెస్ డామ్ మ్యాచ్ జరిగింది. ఐసీ టైటిల్ కోసం. అండ్ ఈ మ్యాచ్‌లో లివ్ మోర్గాన్ వచ్చి మన జాన్ సీనాకి లో బ్లో ఇస్తది. అండ్ ఆ లో బ్లో ముందుగా ప్లాన్స్ చేయలేరంట. అసలది స్క్రిప్టే కాదంట. అంటే రీసెంట్‌గా చెప్పిందన్నమాట లివ్ మోర్గాన్. సో, వాళ్ళేం ప్లాన్ చేయలేదు. లో బ్లో అనేది అలా తన్నడం అనేది. బట్ నేనే చేసినాను. అది ఎందుకు చేసినానంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ చూసి షాక్ అయిపోవాలి. సో, ఇగ మొత్తం షాక్ అయిపోవాలి. అందుకనే అలా చేసినాను. అండ్ అది చాలా వర్కౌట్ అయిందన్నట్టుగా లివ్ మోర్గాన్ చెప్పింది. రీసెంట్‌గా ఇటువంటివి స్క్రిప్ట్ ప్రకారం జరిగినప్పుడు బ్యాక్ స్టేజ్‌లో ఎళ్ళినప్పుడు వాళ్ళు తిడతారు. ఖచ్చితంగా వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తారు బ్యాక్ స్టేజ్‌లో. బట్ లివ్ మోర్గాన్‌కి ఎందుకో వాయిస్ రైజ్ చేయలేదు మరి. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అలా చేయడం కరెక్టేనా? ఒక టైప్‌లో చూస్తే కరెక్ట్‌గానే అనిపిస్తుంది. బట్ రిస్కీ అని జెప్పాలి. సో, ఫ్యాన్స్ నుండి అంతగానం నచ్చలేదు ఆ మ్యాచ్ గూడా. అంతమంది వచ్చి అలా అటాక్ చేయడం నచ్చలేదు. బట్ అంతమంది వచ్చి ఓడిస్తేనే జాన్సన్ ఓడిపోయిండు అనేది గూడా ఒక పాయింటే ఇక్కడ. సో, అదన్నమాట. లోపల ఎయకపోయుంటే మేబీ జాన్సన్ ఓడిపోయేవాడు గాదు గావచ్చు. సో, అందుకనే ఈ టైప్‌లో బుక్ జేసిండు గావచ్చు ట్రిపుల్ హెచ్. అండ్ ఇక్కడ ఇది ఆఫ్ స్క్రిప్ట్ అంటున్నారు. స్క్రిప్ట్‌లో లేదంటున్నారు మరి. సో, స్క్రిప్ట్‌లో లేకుండా జరిగుంటే ఒకవేళ ఖచ్చితంగా లివ్ మోర్గాన్‌కి చివాట్లు పడేవి. బట్ ఇక్కడ చివాట్లు ఏం పడలేదంట కాబట్టి ఖచ్చితంగా ట్రిపుల్ హెచ్‌కి తెలిసే ఉంటది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెసల్‌మేనియా 42 గురించి. 100 డేస్ ఉంది. కరెక్ట్‌గా ఇంకా 100 రోజులుంది. రెసల్‌మేనియాకి ఏమన్నా హైప్ ఉందా? అసలు 1% కూడా హైప్ లేదు ఈ రెసల్‌మేనియా కోసం. ఏం లేదు. ఈ రాయల్ రంబుల్ కోసం కూడా హైప్ తగ్గిపోయింది. మొన్న రా చూసినప్పటి నుండి. సో, ఇంకా హైప్ పెంచాలి. సో, హైప్ అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఒక స్టోరీ లైన్ కావచ్చు, ఒక మ్యాచ్, ఈ మ్యాచ్ జరుగుతదని కావచ్చు, ఏది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. సో, వన్స్ రాయల్ రంబుల్ అయిపోతేనే ఇదొక క్లారిటీ అయితే వస్తది. అండ్ రాయల్ రంబుల్ స్టేజ్‌నైతే రెడీ చేస్తున్నారు. ఇంకా సెట్ కాలేదు. కన్‌స్ట్రక్షన్స్ అయితే జేస్తున్నారు. సో, కొన్ని రోజులు పట్టొచ్చు. ఇంకా టైం ఉంది గదా! ఇంకా 3 వారాలు టైం ఉంది గదా! రాయల్ రంబుల్ కోసం. ఆ టైంలోపు సెట్ అయిపోతదనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లోలా వాయిస్ గురించి. సో, లోలా వాయిస్ గూడా ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్. తను గూడా మెయిన్ రోస్టర్‌లో రావచ్చంట. అప్‌డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆర్‌వీడీ గురించి. లెజెండ్ ఆర్‌వీడీ ఏమంటున్నాడంటే రీసెంట్ టైమ్‌లో మెన్స్ సూపర్ స్టార్ ఫైట్ కంటే వుమెన్స్ సూపర్ స్టార్ ఫైట్ చాలా కిర్వాగా ఉంటుంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. అంటే పర్సనల్‌గా ఎన్‌ఎక్స్‌టీ గురించి మాట్లాడిండు. సో, ఎన్‌ఎక్స్‌టీలో ఉన్న మెన్స్ సూపర్ స్టార్స్ కంటే వుమెన్స్ సూపర్ స్టార్స్ ఎక్కువగా అండ్ మంచిగా చాలా కిర్రాగా ఫైట్ చేస్తున్నారన్నట్టుగా చెప్పిండనమాట. అండ్ ఈ సంవత్సరంలో జరిగిన ఎవల్యూషన్ చాలా చాలా కిర్రాగా వర్కౌట్ అయింది. అండ్ దాని తర్వాత జరిగిన సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఏ విధంగా ఉందో మీ అందరికి తెలుసు.
సో, ఈ సంవత్సరంలో 'ఎవల్యూషన్' వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అని చెప్పాలి. మ్యాచెస్ కూడా బాగున్నాయి. సో, అందుకని ఈ మాట చెప్తున్నారు. మెన్స్ సూపర్ స్టార్స్ కంటే ఉమెన్స్ సూపర్ స్టార్స్ చాలా కిరాక్‌గా ఫైట్ చేస్తున్నారు అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ డేట్ వచ్చేసి రాయల్ రంబుల్ కంటే ముందు 2 షోలలో వస్తాడు అని. రానే కావచ్చు, లేదంటే స్మాక్ డౌనే కావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ రాలో రావచ్చు. సో, 2 షోలలో కంపల్సరీగా రోమన్ రెయిన్స్ కనిపిస్తాడు అన్నట్టుగా రూమర్ అయితే ఇనిపిస్తుంది. సో, రాయల్ రంబుల్ కంటే ముందు 2 వారాలు అంటే జనవరి 20న జరిగే రా షో అనుకోండి. లేదంటే దాని తర్వాత కూడా ఒక రా షో కోసం కూడా వచ్చినా రావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. రాయల్ రంబుల్ కోసం అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు రోమన్. కానీ దానికంటే ముందే రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రాలో కావచ్చు అండ్ స్మాక్ డౌన్‌లో కావచ్చు రిటర్న్ చేస్తాడంట.